దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ప్రభువు మనలను ప్రేమించి ఈరోజు ఏ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడనయ్యున్నారు. ముందుగానే మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడినట్లయితే ప్రభువు మనతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవ్వాలి. అలాగే తిరిగి మరలా ఆ వాక్యాన్ని మనము నెమరవేసుకోవాలి అంటే ముందుగానే మనము ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడాలి. ప్రభువా, నాతో మీరు మాట్లాడండి అయ్యా అని. ఈరోజు మరలా దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధపడి ఉన్నారు. మనమందరం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన అంశము గురువు ఏం చేస్తాడు అనే దాని మీద మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్య భాగముగా మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. హల్లెలూయా. దేవుని వాక్యములో మరొక భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచన భాగములో మనం చూస్తే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. హల్లెలూయా. ఇక్కడ మనకి రెండు విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుని గూర్చినటువంటి, గురువును గూర్చినటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అన్నమాట. అదేంటంటే ఉపాధ్యాయుల దినోత్సవము. కాబట్టి ఈ స్వతంత్రం భారతదేశ ద్వితీయ అధ్యక్షులు అన్నమాట. ద్వితీయ అధ్యక్షులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మహా గొప్ప తత్వశాస్త్ర గ్రంథకర్త అన్నమాట ఆయన. అన్నిటికంటే వారు ఆదర్శ అధ్యాపకులని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అంతేకాకుండా ఈ ప్రాచీన సాంప్రదాయ ప్రకారం ఫిలాసఫర్ స్టేట్స్మాన్, మహా మేధావి. అలాగే మరొక విషయాన్ని మనం చూస్తే, వారు ఈ సెప్టెంబరు 5వ తేదీన జన్మించారన్నమాట. సెప్టెంబరు 5వ తేదీన వారు జన్మించారు. మహానీయుని మర్చిపోకుండా మరి ఏం చేస్తున్నారు అంటే, చిరస్మరణీయంగా ఉండాలని చెప్పి భారత ప్రభుత్వము ప్రప్రథమముగా 1961వ సంవత్సరం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని అధ్యాపక దినోత్సవముగా ప్రకటించారు అప్పటి నుంచి. కాబట్టి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ సెప్టెంబరు 5వ తేదీన అధ్యాపక దినోత్సవం అంటే టీచర్స్ డే, దీనిని పాటిస్తూ వచ్చారన్నమాట, వస్తున్నారు, ఇప్పటికి కూడా పాటిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు టీచర్స్ డే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ మహా గొప్ప వ్యక్తి విద్యార్థి అధ్యాపక వర్గానికి గొప్ప ప్రేరణ, భావితరాలకు ఒక స్ఫూర్తి అని మనము తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తే మన నిజమైన గురువు. అవునా? యేసుక్రీస్తే మన నిజమైన గురువు అన్నమాట. దేవుని పిల్లలము లేక విశ్వాసులమైనటువంటి మనకు నిజమైన గురువు ఎవరు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే నిజమైన గురువుగా ఆయన చేసినటువంటి కొన్ని పనులు అన్నమాట. ఆయన చేసినటువంటి కొన్ని పనులు మనము ఈరోజు వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ
వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇందాక చదువుకున్నాం కదా, వాక్యములో ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉన్నది మనం చూసినట్లయితే 10వ వచనములో, మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అంటే మన దేవుడు తప్ప ఈ లోకములో ఎవరు కూడా కానీ వారు గురువులే. కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరు కూడా మనకు మార్గదర్శకులు కారన్నమాట. కాబట్టి ఆ వాక్యములో మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉంటుంది, ఆయనే నిజమైనటువంటి గురువు అని. ఆయన చేసిన కొన్ని పనులు ఈరోజు మనము జ్ఞాపకమునకు తెచ్చుకుందాం. చూడండి, మొదటగా మనం చూస్తే ఆయన చేసినటువంటి పనులలో మొదటగా మనం చూస్తే ఆయన ఎలాంటి గురువు అనేది మనం చూస్తే ఆయన బోధించే గురువు. ఎలాంటి గురువు? బోధించే గురువు అన్నమాట. మత్తయి సువార్తలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, అప్పుడు ఆయన నోరు తెరచి ఏలాగు బోధింపసాగెను. హల్లెలూయా. ఆయన ఎలాంటి గురువుగా ఉన్నారు? బోధించే గురువుగా ఉన్నారు. అంటే తండ్రి దగ్గర నుండి వినిన సంగతులన్నీ కూడా ఏది దాచుకొనకుండా మనకు సమస్తము బోధించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. అంటే గురువై ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ వాక్యములో ఏమంటుందంటే, అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగెను. ఆయన పిల్లలైనటువంటి మనకు మన దేవుడు అనేకమైన విషయాలు బోధిస్తూనే వచ్చారు. ఆనాడు ఆయన బోధ విన్నటువంటి వారిలో చాలామంది, ఆయనను వెంబడించిన వారిలో అనేకులు రక్షించబడి ఉన్నారు, అనేకులు స్వస్థపరచబడి ఉన్నారు, అనేకులు ఆయన మార్గములో ఆయనతో కూడా నడిచిన వారుగా ఉన్నారు. అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులైనటువంటి వారందరూ కూడా తరువాత గురువు నేర్పినటువంటి బాటల్లో నడిచి ప్రాణత్యాగానికైనా సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మరొక వాక్యములో మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్ముని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా. అంటే దేవుడు ఏది కూడా దాచుకోలేదన్నమాట. ఆయన తండ్రి దగ్గర నుండి వినినటువంటి సంగతులన్నీ కూడా ఏది దాచుకొనకుండా ఆయన మనకు సమస్తమును కూడా బోధిస్తున్నటువంటి దేవుడు. కాబట్టే ఈ లోకములో మన గురువు ఎవరు అంటే మొదటగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తే అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన గురువు ఎలాంటి గురువు అంటే బోధించే. ఆ బోధ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చింది? తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి బోధ అన్నమాట. కాబట్టి ఆయన ఎలాంటి గురువు అంటే మనకు బోధించే గురువై ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి గురువు అంటే నేర్పించే గురువు. ఎలాంటి గురువు? నేర్పించే గురువు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. ఆయన ఎలాంటి గురువై ఉన్నారు? నేర్పించే గురువై ఉన్నారు. ఏమి నేర్పిస్తున్నాడు? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మనమున్నటువంటి పరిస్థితులలో మనము ఎలా మనకున్న భారమును బట్టి, మనకున్న సమస్యలను బట్టి ఏ విధముగా మనం నడుచుకుంటే, ఎలా దేవుణ్ణి వెంబడిస్తే మనకున్నటువంటి భారమంతా పోతుంది, మన మీద ఎత్తబడినటువంటి కాడి సులువవుతుంది, మన ప్రాణాలకు విశ్రాంతి ఎక్కడికి వస్తే దొరుకుతుంది అనే విషయాలు ఎవరు నేర్పిస్తున్నారు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారు.
కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అంటే మనకు నేర్పించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేర్పిస్తున్న దేవుడు మన గురువు. ఎలాంటి గురువు? నేర్పించే గురువు. ఆ నేర్పించే గురువు ఆయన చేసింది మనల్ని కూడా నేర్చుకోమని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. కడగండి అంటలా, ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. మన గురువు నేర్పిస్తున్నారు మనకు. నేను నడిచిన బాటలో మీరు నడవండి, నేను ఈ రీతిగా చేసినట్లయితే మీరు కూడా చేయవలసిందే. అలాగూ గురువు ఎలాంటి గురువుగా ఉన్నాడు అంటే మనకు అంటే మనకు తెలియనటువంటి విషయాలు మనకు నేర్పించే గురువుగా ఉన్నారు. మనకి తెలియనప్పుడు ఎవరైనా తెలిసిన వారు చెప్పినప్పుడు మనం వింటే దాన్ని నేర్చుకోగలుగుతాం. వినకపోతే వీళ్ళు చెప్పింది నేను వింటవేంటి, నేను చేయటమేంటి అనే మనసు మనకుందనుకోండి, ఎంత మంచి మాట మనకు చెప్పినా కానీ మనం ఎవరమే నేర్చుకోలేము అసలు. ఎందుకని అంటే ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తాం కాబట్టి. కానీ మన దేవుడు, మన గురువు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసింది మనల్ని కూడా చేయమని నేర్పిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగూ చేస్తేనే ఆయన ఉన్న చోట మనం కూడా ఉండగలుగుతాం. మన గురువు ఉద్దేశం ఏంటంటే నా పిల్లలు నాతో కూడా నేనుండు స్థలములో ఉండాలి. మనం యాతన పడటం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ఆయన ఎలా ఉన్నారు అంటే నేర్పించే గురువుగా మనకి కనిపిస్తున్నారు. నేర్పించినప్పుడు మనం నేర్చుకుంటేనే బాగుపడుతూ ఉంటాం. ఉదాహరణకు మనం చూస్తే పిల్లలు స్కూలుకి వెళ్ళినప్పుడు టీచర్స్ నేర్పిస్తారు. వాళ్ళకి అక్షరాలు వచ్చేంత వరకు వారు ఎంతో శ్రమ పడతారు, కష్టపడి. మనం ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఆలన పాలన చూసి వారిని విసుక్కోకుండా కోప్పడుకోకుండా అన్నీ చేయాలంటే చాలా కష్టం ఇద్దరు పిల్లలకి. టీచర్సు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వారి సెక్షన్లో ఉన్నటువంటి 50 మంది అయినా అవ్వచ్చు, 30 మంది అని ఎంతమంది అయినా కావచ్చు, వారు ఎంతో ఓర్పుతో వారందరికీ నేర్పించాలి. ఒకవేళ ఏదైనా కోప్పడితే ఇప్పుడు ఏమవుతుంది? పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులకి కంప్లైంట్ ఇస్తుంటే వాళ్ళు వెళ్ళి టీచర్స్ మీద గొడవ పడుతున్నారు. ఆ తర్వాత ఉండగా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పిల్లలే టీచర్స్ మీద పోట్లాడేవారుగా, ఎదిరించేవారుగా ఉన్న పరిస్థితులు, కాలములన్నీ కూడా మారిపోతూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్పించేటప్పుడు ఏ విద్యార్థి అయితే నేను నేర్చుకోవాలి, నేను బాగుపడాలి అని ఆలోచన చేసి ఆ గురువు మీద ధ్యాస ఉంచి నేర్చుకుంటాడో వారు చక్కగా ముందుకు రాణిస్తూ ఉంటారు, ముందుకు వెళుతూ ఉంటారు. వీళ్ళు చెప్పింది నేను వింటమేంటి అని చెప్పి వెళ్ళి ఊరికే అమ్మా నాన్నలు పంపించిన బాక్స్ తినేసి వస్తే దానివలన ప్రయోజనం లేదు. కాలక్షేపం చేసి వస్తే ఎవరు నష్టపోతున్నారు కదా. కానీ ఆ టీచర్స్ పిల్లల్ని విడిచిపెట్టరు. వాడు నేర్చుకోకపోతే వాడు నిలబెట్టైనా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునైనా వాడికి నేర్పించాలనే తపన వారికి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకుంటే ప్రభువు నేర్పించినటువంటి ఆ బోధ మనం నేర్చుకున్నట్లయితే మనము ఏం చేస్తాం? మన తండ్రి బాటలో మనము నడుచుకుంటూ ఉంటాం. తిరిగి దేవుని యొద్ద మనం కూడా ఉంచబడతాం. ఒకవేళ ఈ స్టూడెంట్ల వలె విద్యార్థుల మాట ఆ టీచర్స్ మాట వినకుండా ఎలా నిర్లక్ష్యంగా ఉంటున్నారో అలా మనం కూడా ఉన్నట్లయితే మనం కూడా ఏమైపోతాం? నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేము. బోధించి 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 ఏం చేస్తారండి? వదిలేస్తారేక. వీడినొక్కడనే పట్టించుకుంటే మిగతా పిల్లలందరూ పాడైపోతారు కదా. కాబట్టి చదువు మీద ఎవరు శ్రద్ధ చూపిస్తారో వారిని ప్రత్యేకంగా ఇంకా ఇంకా వారికి నేర్పించడానికి వారు ప్రయత్నం చేస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు, మన గురువు మనకు
నేర్పిస్తున్నారు. ఏంటది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను ఎలాగూ పాదములు కడుగుచున్నానో అలాగే మీరు కూడా ఏం చేయాలన్నమాట, కడుక్కోవలసింది. ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. అంటే ఒకరికొకరు లోబడండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, తగ్గింపు కలిగి జీవించాలి. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు అన్నట్లుగానే దేవుడు ఏమంటున్నారంటే, మీలో మీరు ఏం చేయాలి, కలహములు లేకుండా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఒకరికొకరు లోబడుచు ఏక మనసు కలిగి జీవించాలి. ఇది మన గురువు నేర్పిస్తున్నటువంటి పాఠమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. హల్లెలూయా. ఏమని సెలవిస్తున్నారంట, హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా దేవుడు మాట్లాడుచున్నారంట. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటారు. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మనకు నేర్పిస్తూ ఉంటారు. ఏమని నేర్పిస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే, నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు. మొదట మనమేం చేయాలంట, దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము దేవుడు నేర్పిస్తున్న విషయాలను జ్ఞాపకం చేసుకుని విని ఆయనకు భయపడి జీవించాలి. మనము మంచి మార్గంలో నడుచుకున్నట్లయితే తరువాత మన పిల్లలకు కూడా మనం ఏం చేయగలుగుతామంట, నేర్పిస్తామంట. మొదట మనం నేర్చుకోవాలి. మన ప్రభువు సెలవిచ్చినట్లుగా తగ్గింపు, ఒకరికొకరు లోబడటం, ప్రేమ కదా, ఇవన్నీ కూడా మొదట మనం నేర్చుకుంటే మన పిల్లలకు కూడా నేర్పించగలుగుతాం. మనము నేర్చుకోలేనప్పుడు మన పిల్లలకు నేర్పించగలమా? నేర్పించలేం. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఎప్పుడైతే మీరు నాకు భయపడ నేర్చుకుంటారో అలా నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లుగా వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్నారు ఎన్నో విషయాలు నేర్పించినటువంటి దేవుడు. ఏమని సెలవిస్తున్నారంటే, ప్రేమ, క్షమాపణ, తగ్గింపు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మన గురువు మనకు నేర్పించారు. దేవుడు మన గురువు మనకి నేర్పించినప్పుడు మనం ఏం చేయాలంటే, భయము కలిగి మన పిల్లలకు కూడా మనము నేర్పించేవారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తల్లి ఎంతో కొంత చదువుకుందనుకోండి, పిల్లలకు వర్క్ విషయంలో, హోంవర్క్ విషయంలో ఏం చేస్తుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏమి చదువుకొని తల్లి అనుకోండి, వాళ్ళు రాయకుండా ఏది రాసుకున్నా నేను రాస్తున్నానమ్మా అని చెప్తే తల్లి నమ్మాల్సిందేగా, అవునా? చదవకుండా బుక్ అలా పెట్టుకొని వాళ్ళు తల్లి వచ్చినప్పుడు ఎదురుగా పెట్టుకుని నేను చదువుతున్నానంటే తల్లి ఏం చేయాలి, నమ్మాల్సిందే. ఒకవేళ స్కూల్ నుంచి కంప్లైంట్ ఏదైనా టీచర్స్ రాసి పంపించిన తల్లికి తెలీదు. నిన్ను సంతకం పెట్టమన్నారమ్మా అంటే దేని గురించి పెట్టమన్నారో తల్లికి తెలీదు. ఏం చేస్తుంది, పెట్టేస్తుంది. ఎవరి మాటలు విని, పిల్లల మాటలు విని. చూడండి, ఈ లోకంలో ఒక చదువు విషయంలోనే మనం ఎంత పొరబడిపోతున్నాం కదా. మరి దేవుడు మనకు ఎన్నో విషయాలు పుట్టిన దగ్గర నుంచి మనకు నేర్పిస్తూనే ఉన్నారు. అవి మనం నేర్చుకోకపోతే మన పిల్లలకి ఎలా నేర్పించగలం? ఆ మార్గంలో మనం నడవకుండా మన పిల్లల్ని ఎలాగూ నడిపించగలము కదా. కాబట్టి మొదట మనము దేవునికి భయపడి ఆయన మాటలు నేర్చుకోవాలి. ఆ తరువాత మన పిల్లలకి నేర్పించి ఆ మార్గములో మన పిల్లలను నడిపించే వారముగా ఉండాలి. హల్లెలూయా,
హల్లెలూయా. అలాగూ ఎప్పుడైతే మనం చేస్తామో మన పిల్లలు ధన్యులవుతారు. మన పిల్లలు ధన్యులవుతారు. వారి విషయంలో మనం ఏడవలసిన అవసరము ఉండదు. పిల్లలు మారాన్ చేస్తున్నారని చెప్పి స్కూలుకు పంపించకుండా ఉంటున్నామా? ఉండట్లేదు. వారిని బ్రతిమాలతం, లేదంటే కొట్టడం అయినా చేసి, వారికి ఏదన్నా కావాలంటే అది ఇచ్చైనా ఏం చేస్తాం? స్కూలుకు పంపిస్తాం. ఎందుకని? చదువుకుంటే వాడు బాగుపడతాడని చెప్పి. కాబట్టి దేవుడు కూడా మన గురువుగా మనకు ఎన్నో విషయాలు నేర్పించారు. మనం నేర్చుకుని మన పిల్లలకు నేర్పించినట్లయితే ఆ మార్గములో వారు నడుచుకుంటే వారు ధన్యులుగా ఉంటారు అని ప్రభువు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. చూడండి, మూడవదిగా మనం చూస్తే మన గురువు ఎలాంటి గురువు అంటే క్రమశిక్షణలో పెట్టే గురువు. ఎలాంటి గురువు? క్రమశిక్షణలో పెట్టే గురువు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చూడండి, ఇక్కడ వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో మనకి ఇదంతా మనకు తెలుసు. యోసేపుకి తల్లి అయినటువంటి మరియకు, ఆ శిశువుకి వారున్న చోట ప్రమాదం ఉందని చెప్పి దేవుని చేత వారు హెచ్చరించబడి ఉన్నారు. హెచ్చరించబడినప్పుడు వారిని ఎక్కడికి వెళ్ళమంటున్నారు కదా? చూడండి, వారున్నటువంటి ప్రాంతమును విడిచిపెట్టి హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇప్పుడు క్రమశిక్షణలో పెట్టే గురువు ఏం చేస్తాడంటే, మనము ఒకవేళ ఒకటి అనుకుని మనం ఏదైనా ఆ పని చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా ఖండించేవారుగా ఉండాలి. మార్గమును తెలియచేసేవారుగా ఉండాలన్నమాట. నువ్వు చేసేది తప్పు అని చెప్పేవారముగా ఉండాలి. మన గురువు అలాంటి గురువుగా ఉన్నారు కాబట్టి ఆనాడు దేవుడు ఏం చేశారనమాట, వారిని హెచ్చరించి వారిని క్రమశిక్షణలో పెట్టి, మీరు పలానా చోటకు వెళ్ళటానికి వీల్లేదు అని అన్నప్పుడు దేవుని మాట వారు తీసుకుని వారు ఏం చేశారనమాట, వేరొక మార్గములో ప్రయాణము చేశారు. కాబట్టి ఆ క్రమశిక్షణలో ఎవరైతే వెళ్ళారో వారు అక్కడ క్షేమముగా ఉంచబడ్డారు. ఎవరైతే క్రమశిక్షణలో పెంచబడతారో వారు క్షేమముగా ఉంటారు. క్రమశిక్షణలో పెంచబడకపోతే వారు మార్గము తొలగిపోతారు. తొలగిపోయినప్పుడు ఆ మార్గములో వారికి అపాయము పొంచి ఉంటుంది. ఏ రీతిలో ఉంటుందో మనకెవరికి తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు, ఫలానా స్నేహం వద్దు అని. ఆ క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు పిల్లలు వింటే ఆ అపాయము నుంచి, ఆ చెడు అలవాట్ల నుంచి కదా, అది ఏదైనా కావచ్చు, అది చెడ్డదని మనం చెప్పినప్పుడు వారు వింటే వారు క్షేమంగా ఉంటారు. కాదు కూడదు నువ్వు చెప్పింది నేను వింటమేంటని వెళితే వారికి అపాయం అనేది అక్కడ దాచబడి ఉంటుంది. అపాయము పొంచి ఉంటుంది. ఏ రీతిగా వచ్చి మృంగి వేస్తుందో, పాడు చేస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మన ప్రభువు, మన గురువు ఎలాంటి వారు అంటే మనలను క్రమశిక్షణలో పెట్టే గురువై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనకు ఈ లోకములో కొన్ని మార్గాలు దేవుడు సెలవిచ్చారు. ఆ రోజు యోసేపుకి మరియకు సెలవిచ్చినట్లుగా మనకు కూడా దేవుడు సెలవిచ్చారు. ఇరుకు మార్గము, విశాల మార్గము. ఈ మార్గములోకి మీరు వెళితే ఇలాంటిది ఉంది, ఈ మార్గము గుండా వెళితే ఇలాంటిది ఉందని దేవుడు మనకు సెలవిచ్చారు. క్రమశిక్షణలో పెట్టడానికి నేర్పించారు మన దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే విశాలతను కోరుకుంటున్నాం కానీ ఇరుకును కోరుకోవటానికి ఇష్టపడట్లేదు. ఎందుకని అంటే ఇరుకులోకి వెళ్ళి ఎందుకు ఇబ్బందులు పడాలి? మానవులుగా మన ఆలోచన అలా ఉంటుంది. కానీ మన తండ్రి, మన గురువు మనల్ని క్రమశిక్షణలో పెట్టి, అది ఒకవేళ స్టార్టింగ్లో ఇరుకైనా ఇబ్బంది అయినా ఉండవచ్చేమో, తదుపరి వారికి మేలులు అక్కడ ఉంటాయి, వారికి అక్కడ క్షేమం ఉంటుంది అని క్షేమాన్ని కోరినటువంటి గురువు ఏం చేస్తాడంటే ఈ మార్గము మంచిది
కాదయ్యా, ఈ మార్గము గుండా వెళ్తే అక్కడ అపాయం ఉంది కదా. బోర్డులు చూస్తూ ఉంటాం మనం. చాలా ఒక రౌండ్గా తిరిగేటువంటి రోడ్డు దగ్గర లేదంటే గుంటలు ఉన్న దగ్గర ఒక బోర్డు హెచ్చరిక పెడతారు. ఏమని? అపాయం ఉంది, జాగ్రత్త, ప్రమాదకరమైన పరిస్థితి అక్కడ ఉంది, జాగ్రత్త. అది చదివినప్పుడు మనము జాగ్రత్తగా నెమ్మదిగా వెళితే క్షేమంగా మన మార్గంలో మనము వెళ్తాం, గమ్యానికి చేరతాం. అది చదివి కూడా నిర్లక్ష్యంగా స్పీడ్గా వెళ్ళిపోయామనుకోండి, ఎవరికి నష్టం కదా? మనకే కదా నష్టం. కాబట్టి క్రమశిక్షణలో పెట్టుచున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మాట మనము వినాలి. పిల్లలైనా పెద్దవారైనా దేవుని యొద్ద ఉన్నటువంటి మనమైనా ఈ లోకములోనైనా ఒక క్రమశిక్షణలో పెట్టేటప్పుడు ఎవరైతే వింటారో వారు క్షేమముగా ముందుకి సాగిపోతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మన గురువు ఎవరు అంటే క్రమశిక్షణలో పెట్టే గురువు అయి ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమని సెలవిస్తుంది అంటే 13వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తే, త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడత్రోసి దేవుడు మాట్లాడుచూ ఉంటున్నారు. అంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వారికి, ఆ దేవాలయంలో ఉన్నటువంటి వారికి క్రమశిక్షణ లేదు. అర్థమవుతుందా? క్రమశిక్షణ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవాలయాన్ని పాడు చేస్తున్నారు. వారి ఇష్టానుసారముగా వారు వ్యాపారాలు చేస్తున్నారంట. అక్కడ ఏంటవి అని మనం చూస్తే అక్కడ రోకలు మారుస్తున్నారంట. ఏం మారుస్తున్నారు? రోకలు మార్చేవారు ఉన్నారంట. అలాగే మనం చూస్తే పావురాలు అమ్మేవారుగా ఉన్నారంట. ఇంకా వారి ఇష్టం వచ్చినట్లుగా అక్కడ ఎడ్లు ఉన్నట్టుగా చూస్తున్నాము, గొర్రెలు ఉన్నట్లుగా మనము వీటన్నిటినీ అక్కడ పెట్టి దేవాలయంలోనికి వచ్చేవారికి వారి ఇష్టానుసారముగా ఏం చేస్తున్నారు? అమ్ముతూ ఉంటున్నారు. అంటే వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు క్రమశిక్షణలో పెట్టే తండ్రి పిల్లలు దేవాలయాన్ని పాడు చేసిన, దేవుని పిల్లలను పాడు చేసిన ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు? నోటితో సమాధానం చెప్పట్లా. ఎందుకంటే ఫస్ట్ గద్దించారు, హెచ్చరించారు చాలాసార్లు. విననప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొరడా తీసుకుంటాడంట. అవునా? మన పిల్లలు ఇది పాడైపోద్ది, జాగ్రత్త, దాన్ని తీకు అని మనం అన్నప్పుడు వినకుండా అది తీసి పాడు చేస్తే ఏం చేస్తాం? ఫస్ట్ నోటితో చెప్తాం, తర్వాత దెబ్బతో చెప్తామన్నమాట. చూడండి, వారు వినలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు వారిని ఏం చేస్తున్నారంట? త్రాళ్లతోనంట కొరడాలు చేశాడంట. దేవుడు ఏం చేశారు? కొరడాలు చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా, ఆ గొర్రెలను ఎడ్లను దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చి వారి రోకలన్నీ తీసి బయట పారవేసి వారి బల్లలన్నీ పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఒకవేళ అలాంటి మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు చూస్తూ ఊరుకోడంట. ఎందుకని? ఆయన క్రమశిక్షణలో పెట్టే గురువు కాబట్టి. క్రమశిక్షణ నుండి ఎవరైతే తొలగిపోతారో వారిని హెచ్చరించే దేవుడు, వారిని బుద్ధి చెప్పి సరి అయిన మార్గంలోనికి నడిపించే దేవుడే మన గురువై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని పిల్లలైనటువంటి మనం పాపములో జీవిస్తుంటే మనలను దారిలో పెట్టేటువంటి గురువే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన గురువు ఎలాంటి గురువు అంటే, మనము పాపములో జీవిస్తున్నప్పుడు మనల్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? దారిలో పెట్టాలి.
అలా వదిలేస్తే చూడండి, మన పిల్లల మాట వింటలేదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు మనం హెచ్చరిస్తున్నాం, కొడుతున్నాము, తిడుతున్నాము, అనేక విషయాలలో బాధపడుతున్నాం, అయినా వినట్లేదు, విచ్చలవిడిగా ఉన్నాడని వదిలేస్తామా? ఎంతో కొంత బాధ. ఒకవేళ మనసులో అనుకోవచ్చు, వీడిని విడిచిపెట్టేయాలని. కానీ మన హృదయం, మన మనసు ఊరుకోదు, చూస్తూ వదిలేయలేం మనం. ఎందుకని తల్లిదండ్రులుగా మన బాధ్యత మన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. వారు ఎదిరికించినా, తిరగబడి మన మీద కొట్టినా కానీ, లేదంటే అనరాని మాటలు అన్నా కానీ మనం ఏం చేస్తామన్నమాట, ఆ కోపంలో ఆ కాసేపు ఒకవేళ వదిలేస్తామేమో కానీ వారిని క్రమశిక్షణలో పెట్టకుండా మానము. విన్నా వినకపోయినా మన బాధ్యత మనం ఏం చేస్తామన్నమాట, నిర్వర్తిస్తూనే ఉంటాం. కాబట్టి మన దేవుడు మనల్ని మన పాపములో జీవిస్తున్నప్పుడు క్రమశిక్షణలో పెట్టడానికి, దారిలో పెట్టేటువంటి గురువే మన గురువు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒకవేళ దేవాలయముగా అక్కడ వ్రాయబడవచ్చేమో, కానీ దేవుడు ఏమంటున్నారంటే నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. కాబట్టి ఆ ఆలయాన్ని నువ్వు పాడు చేయటానికి వీల్లేదు. ఇది నా హృదయము, నా జీవితము, నా శరీరము కదా అని చెప్పి మనం అనుకోవటానికి వీల్లేదు. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. హెచ్చరిస్తాడు ఫస్ట్ దేవుడు. చెప్తారు, చూస్తారు, ఒక సమయం ఇస్తారు. ఆ తరువాత దేవుడు ఏం చేస్తాడంట, కొరడాలతో కొట్టడానికి ఇష్టపడతాడంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని మనము పాడు చేసేవారముగా, వ్యాపారపుటిల్లుగా, లేదంటే పాపమునకు నిలయముగా మనం చేయటానికి వీల్లేదు. దేవుడు అక్కడ నివసించాలి అంటే ఏమవ్వాలి? ఇది దేవునికి ఇష్టముగా ఉండాలి. దేవునికి ఇష్టముగా ఆయన అక్కడ నివసించటానికి యోగ్యకరముగా మన హృదయాన్ని మనం జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. అందుకనే ఎప్పటికప్పుడుకే దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచబడాలి. తండ్రి బెత్తం వాడాలంట కదా, తండ్రి గద్దించిన కుమారుడే కదా. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందంట కదా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మన పిల్లల్ని ముద్దు చేయొచ్చు, గారాబం పెట్టవచ్చు, కానీ క్రమశిక్షణలో పెట్టవలసిన సమయంలో క్రమశిక్షణలో పెడితేనే వారు క్రమశిక్షణలో పెంచబడుతూ ఉంటారు. కాబట్టి మన దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఎలాంటి గురువు మన దేవుడు? క్రమశిక్షణలో పెట్టే గురువై ఉన్నారు. హల్లెలూయా. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే మనలను గుర్తుంచుకునే గురువు మన గురువు ఎవరై ఉన్నారు? మనలను గుర్తుంచుకునే గురువు. అంటే మర్చిపోయే దేవుడు కాదనమాట. మన గురువు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోరు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, చదువుకునే పిల్లలు 10th క్లాస్ బ్యాచ్ అని, లేదంటే ఏం చేస్తారంటే ఒక్కసారి ఒక 10 సంవత్సరాలు కాదు, 20-30 సంవత్సరాలు అయినా కానీ వారికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టి వారి పిల్లలకు పెళ్ళిళ్ళు అయినా కానీ అందరూ కూడా ఆ గెట్ టుగెదర్లా కూడుకోవాలని చెప్పి ఏం చేస్తారు, వారి ఉపాధ్యాయుల్ని కదా, స్టూడెంట్లని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఒక చోటకి పిలుస్తారు. అక్కడ వారి ఫ్యామిలీల గురించి చక్కగా ముచ్చటించుకుంటూ ఉంటారు. నేను ఇట్లా ఉన్నానని చెప్పి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది గురువులైనా స్టూడెంట్స్ అయినా వారు ఏం చేస్తారంటే మర్చిపోతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, నువ్వు పలానానా అని చెప్పి వారికి వారు చెప్పుకున్నప్పుడు నేను మర్చిపోయా, నిన్ను అసలు గుర్తుపట్టలేదు అన్నట్లుగా ఉంటారు. కానీ మన గురువు అలాంటి గురువు కాదు. మన గురువు ఎలాంటి గురువు అంట, మనలను గుర్తుంచుకునే గురువు. యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 63వ అధ్యాయములో దేవుని వాక్యములో 16వ వచనములో చూస్తే, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు కదా. అర్థమవుతుందా? ఇక్కడ ఈ ప్రజలు ఏమని మాట్లాడుచుంటున్నారు అంటే, మాకు తండ్రివి నీవే. ఒకవేళ పలాను వారు మమ్మల్ని మర్చిపోవచ్చు,
కానీ నీవు మమ్ములను మర్చిపోయే దేవుడు కాదు. అందుకని మన గురువు ఏమంటున్నారంటే, నేను నిన్ను విడువను, నిన్నెన్నడూ కూడా ఎడబాయనని సెలవిస్తున్నారు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఏదంటే మనకు ఒకవేళ మంచి యోగ్యత ఈ లోకములో లేదని మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు లేవని మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. ఈ లోకంలో ఒకవేళ కొంతమంది ఎలా స్నేహం చేస్తారు, ఎలాంటి వారిని గుర్తుపెట్టుకుంటారంటే, దేనికైనా పిలవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, స్నేహం చేయాలన్నా కదా, ఎలాంటి వారితో ఉంటారు, అన్నీ ఉన్నవారితో స్నేహం చేయాలని. కాబట్టి చాలాసార్లు ఒక ఉదాహరణ ఉంటుంది, ఉన్నవాడు వెళ్ళి ఉన్నవానికే పెడతాడంట, లేనివాడు కూడా వెళ్ళి. ఎందుకని? వారికి ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి, అలాంటి వాటిని బట్టి స్నేహాలు చేస్తారు. అలాంటి వారితోనే కలిసి ఉండాలి, కలుపుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ మన దేవుడు మనం దరిద్రులముగా ఉన్నప్పుడే మనలను ప్రేమించిన దేవుడు, బలహీనులుగా ఉన్నప్పుడే మనలను ఆదరించిన దేవుడు మన దేవుడు. అందుకని నేను నిన్ను ఎప్పటి వరకు, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను. హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కానే కాదు. మన గురువు ఎలాంటి గురువు అనమాట? మర్చిపోని గురువు అనమాట, అంటే గుర్తుంచుకునే గురువు. అందుకని ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే, అబ్రహాము మమ్మును ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా. హల్లెలూయా. ఇప్పుడు నుంచి కాదు, మన విమోచకుడు మన తండ్రి ఎప్పటి నుంచి అంటే, అనాది కాలము నుండి మనలను మర్చిపోయే దేవుడు కానే కాదు. మనకు సహాయము చేసే దేవుడు, మనలను గుర్తుంచుకునే దేవుడు మన గురువై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. అర్థమవుతుందా? దేవుని వాక్యములు ఏమని సెలవిస్తుంది? ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ప్రేమించకుండా, దేవుని క్రమశిక్షణలో పెంచబడకుండా, మన ఇష్టానుసారముగా దేవుని హెచ్చరికను మనం తీసుకోకుండా ఉన్నప్పుడే నీవెవరవో నాకు తెలియదు, నేను నిన్ను ఎరుగనంటున్నాడు. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు, అంటే తెలిసిన వాడే. అందుకని చాలామంది అంటారు కదా, నువ్వు పలానా వాళ్ళ పిల్లలవా? ఏంటి కారణం? పోలికలను బట్టి నువ్వు అచ్చం మీ నాన్నలాగానే ఉన్నావు, మీ అమ్మలాగానే ఉన్నావు, పలానా వారి పిల్లలు, చాలా కాలమైంది మీ అమ్మ నాన్నలను చూసి, ఇలా చాలా విషయాలు మాట్లాడతారు పెద్దవారు. ఎందుకని అంటే, వారి తల్లిదండ్రులు తెలుసు కాబట్టి వారిని మాట్లాడుతూ ఉంటారు. వారు పెద్దవారు మంచిగా ప్రేమగా ఉన్నవారు కాబట్టి ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, చనిపోయినా ఎంతకాలమైనా సరే వారు ఏం చేస్తారనమాట, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుడు మాట్లాడుచున్నాడు కదా, ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు కదా, ఏమని మాట్లాడుచున్నారు అంటే, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి తెలిసిన వాడే. దేవునికి తెలిసిన అంటే దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోడు, ఆయన మనలను గుర్తుంచుకునే దేవుడు. హల్లెలూయా. కొంతమంది గురువులు వెంటనే మర్చిపోతారు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గురువు ఎప్పుడు మనల్ని గుర్తుపెట్టుకునే ఉంటారు. చూడండి, 5వదిగా మనం చూసినట్లయితే, పక్షపాతము చూపించనటువంటి గురువు. పక్షపాతము చూపించినటువంటి గురువు మన గురువు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక, మీరు పరదేశులై ఉన్నంత కాలము
భయముతో గడుపుడి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది కదా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీరుస్తాడంట గురువు. మన గురువు ఎలాంటి గురువు? పక్షపాతము లేకుండా. అర్థమవుతుందా? అమ్మో వీళ్ళు ఉన్నవారు వీళ్ళు లేనివారు అనేది, వీళ్ళు చదువుకున్నవారు వీళ్ళు చదువు లేనివారు అనేది కదా. వీరు గౌరవముగా ఉండేవారు గౌరవం లేనివారని, ఉన్నవారు అని, లేదంటే ఉద్యోగం ఉంది లేదని చెప్పి, లేదంటే ఈ ఒకవేళ ఈ లోకములో ఫలానా ఆధిక్యతలు ఉన్నవి అని చెప్పి, ఇలాంటి పక్షపాతము దేవుని దగ్గర లేనే. ఆయన తీర్పు తీర్చేటప్పుడు మనకు ఈ లోకములో ఉన్న ఆధిక్యతలను బట్టి ఏమాత్రము తీర్పు తీర్చడం. అసలు పక్షపాతమే లేదు. మన స్థితిని బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మనకేం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు అంతే. సేవకుడా విశ్వాసం అనేది లేదు. మన క్రియలను బట్టి మాత్రమే మన దేవుడు ఏం చేస్తారు? మనకి తీర్పు తీరుస్తూ ఉంటారనమాట. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, పక్షపాతము లేకుండా దేనిని బట్టి అంట? క్రియలను బట్టి ప్రతి వానిని దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. పాపి అని, పరిశుద్ధుడని, అపవిత్రుడని, నీతిమంతుడని ఏమాత్రము కూడా తేడా లేకుండా ప్రేమించే గురువే మన గురువు అయి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొద్దకు, ఆ తీర్పులోకి వెళ్లకుండా ఉండాలి అంటే ఆయన గద్దింపుకు మనం ఏమవ్వాలి? లోబడాలి. ఆయన క్రమశిక్షణలో మనము పెంచబడాలి. అప్పుడే మనము ఏమవుతామన్నమాట? ఆయన తీర్పు తీర్చేటప్పుడు మనము ఆయన ఎదుట నిలువబడినప్పుడు మనకు ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనకు ఒకవేళ ఆ అగ్నిగుండం అనేటువంటి తీర్పు రాకుండా ఉంచబడుతూ ఉంటుంది. కనుక పక్షపాతము చూపించినటువంటి గురువు దగ్గర మనము జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ కాలేజీలోనైనా స్కూల్లోనైనా వెనకున్నటువంటి పేరును బట్టి వాడు అల్లరి చేసినా పట్టించుకోకపోవచ్చు. వెనకున్నటువంటి ఒకవేళ వారికి ఉన్నటువంటి బలమును బట్టి టీచర్స్ ఎవరైనా, ప్రిన్సిపాల్ అయినా ఎవరైనా, వాళ్ళు ఎంత అల్లరి చేసి కాలేజీలోనైనా రౌడీయిజం చేసినా కానీ వారిని పట్టించుకోకపోవచ్చు. వారికి ఉన్న రికమెండేషన్లు బట్టి వారిని తిరిగి మరలా జాయిన్ చేసుకోవచ్చు. మన దేవుడు అలాంటి దేవుడు కాదు. పక్షపాతం లేని దేవుడు కాబట్టి నీవా నేనా అనేది ఏమాత్రం అక్కడ లేదు. ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేస్తాడు అంటే క్రియలను బట్టి మాత్రమే తీర్పు అనేది తీరుస్తూ ఉంటాడు. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. 6వదిగా మనం చూసినట్లయితే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి గురువు మన గురువు ఎలాంటి గురువు? మన కొరకు ప్రాణం పెట్టే గురువు అయి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడనమాట? గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 15వ అధ్యాయములో 18వ వచనాన్ని కూడా మనం చూస్తే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? మన కొరకు ప్రాణం పెట్టే గురువు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుని ఆ గురువుకు మనము లోబడి జీవించాలి. అలాగే మనం 2వదిగా చూసినట్లయితే, ఈ గొర్రెల కొరకు ఈ మంచి కాపరి ప్రాణం పెట్టే గురువని లోకం ఏం చేస్తుందంట? ఒకవేళ మనల్ని ద్వేషించిన ఏమంటున్నాడు? మిమ్మల్ని ద్వేషించినట్లుగా మీరు అనుకోవద్దు. ఎవరిని ద్వేషించినట్టంట? దేవుని పిల్లలైనటువంటి మనలను ద్వేషిస్తున్నప్పుడు మనం బాధపడవలసిన అవసరము లేదంట. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ కొరకు ప్రాణం పెట్టే గురువును కాబట్టి, అంటే మీరు నా పిల్లలు కాబట్టి, నా గొర్రెలు కాబట్టి, ఒకవేళ ఈ లోకం మిమ్మల్ని ద్వేషించవచ్చు, ఈ లోకం మిమ్మల్ని శిక్షించవచ్చు, ఈ లోకం మిమ్మల్ని త్రోసివేయచ్చు,
అనేక రీతులుగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు, చిన్న చూపు చూడవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నారు అంటే, మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తున్నారని మీరు మర్చిపోవద్దు. అసలు ఎవరిని ద్వేషించినట్టంట? దేవుణ్ణి ద్వేషించినట్టంట, దేవుని పిల్లల్ని ద్వేషిస్తే. కాబట్టి మనము ఈ లోకం మనల్ని ద్వేషిస్తుందని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తండ్రి మనకు ఉన్నారు. ఆయన ఎలాంటి వారు? ఎలాంటి గురువు? మన గురువు మన కొరకు ప్రాణం పెట్టే గురువు. ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఎవరు ప్రాణం పెట్టేవారు లేరు. ఒక అవయవాన్ని ఇవ్వాలన్నా కష్టమే. నీకు 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒక కిడ్నీ ఇచ్చి బ్రతికించవచ్చు కంటే ఎన్ని ఆలోచిస్తారో. ఒకటి ఇచ్చేసిన తర్వాత ఒక దాంతో నేను బ్రతకగలుగుతానో లేదో, ఒకవేళ నేను చనిపోతే ఆలోచనలు వస్తాయి కదా, ఎవరికైనా సహజమే. కానీ మన దేవుడు ప్రాణం పెడతానంటున్నారు మన కోసం. ప్రాణం పెట్టే దేవుడు అంటున్నాడు కదా, లోకం మిమ్మల్ని ద్వేషించవచ్చు కానీ మీరు బాధపడవద్దు, మీకంటే ముందుగా వారు నన్ను ద్వేషించారని చెప్పి మీరు ఎరుగుదురు కదా. జ్ఞాపకం చేసుకోండి, మన గురువు ఎలాంటి గురువు అంటే ప్రాణం పెట్టే గురువు అయి ఉన్నారు. 7వదిగా చూస్తే మన గురువు మనలను పరలోకానికి చేర్చే గురువు అయి ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలను పరలోకానికి చేర్చే గురువు ఏమంటున్నాడంటే, మీరు నా చేతిలోకి వచ్చిన తర్వాత ఎవ్వరు మిమ్ములను అపహరింపరు, ఇంకా మీరు భయపడవద్దు. దేవుడు సెలవిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉండు చోటను మనం కూడా ఉండాలని, మనలను కూడా పరలోకానికి చేర్చాలని, ఆయనతో కూడా మనం సంతోషంగా ఆనందంగా అక్కడ గడపాలని ఆయన ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశించినటువంటి దేవుడు అంటున్నాడు కదా, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన స్వరం మనం వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును. వింటున్నామా? విన్నట్లుగానే ఉంటున్నామా? వినాలి. మనలను పరలోకానికి చేర్చేటువంటి గురువు యొక్క స్వరాన్ని మనం ఏం చేయాలి? వినాలి. ఆయన ఏం చెప్తున్నారని శ్రద్ధగా వినాలి. విని దేవుడు అంటున్నాడు కదా, వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అందుకనే ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, అందులో ఉన్న వాటిని గైకొనువాడును ధన్యుడు. ఎందుకు? ఇలా చేస్తే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఎవరూ కూడా ఇక మనల్ని అపహరింపలేరు, అపవాది మనల్ని దొంగిలించలేదు. కాబట్టి దేవుడు కోరుకుంటున్నారు కదా, మనం ఆయన స్వరము వినాలి, ఆయనను ఎరిగి ఉండాలి, ఆయనను వెంబడించాలి. అప్పుడు ఏ దుష్టుడు, ఏ అపవాది కూడా నిత్య జీవానికి వెళ్లకుండా ఆపేటువంటి అవకాశమే ఉండదంట. అలాంటి యోగ్యత నాకు కావాలి ప్రభువా అని చెప్పి నీవు అనుకున్నట్లయితే దేవుని దగ్గర ప్రార్థన చే. నీ స్వరము నేను వినాలి అయ్యా, మీ మార్గంలో నేను నడుచుకోవాలి, మీతో కలిసి నేను జీవించాలి, మిమ్మల్ని ఎరిగి ఉండాలయ్యా. మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మన గురువు మనల్ని ఎక్కడికి చేరుస్తారంట? పరలోకానికి చేరుస్తానని చెప్పి మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. చూడండి, 17వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. పరలోకానికి చేర్చే గురువు మనల్ని సెలవిస్తున్నారు కదా, నా మాట విని నా స్వరము విని నన్ను వెంబడించి నన్ను ఎరిగి ఉన్నట్లయితే మిమ్మల్ని ఎవరు కూడా అపహరింపరు అంటున్నారు. అలాగే అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే అర్థమైంది కదా, దేవునిని
ఎరిగి ఉండటమే నిత్య జీవము. అలాగే మనం చూస్తే దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి యోహాను సువార్తలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనములో చూస్తే, నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు మనకు వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఏమని వాగ్దానం చేశాడు? నిత్య జీవము అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానము చేసినటువంటి దేవుడు మనలను తప్పకుండా ఆయన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభువా, నేను పాపములో ఉన్నా నన్ను చేర్చుకో, నీ మాట వినకపోయినా కదా, నిన్ను ఎరిగి ఉండకపోయినా అని అనటానికి వీల్లేదు. ఆయన స్వరము వినాలి, ఆయనను ఎరిగి ఉండాలి, ఆయనను వెంబడించే వారముగా మనం ఉండాలి. నిత్య జీవం అంటే ఆయనే అని మనము గ్రహించాలి, నమ్మాలి. అప్పుడు తప్పకుండా మనలను మన దేవుడు ఏం చేస్తాడు? పరలోకానికి చేరుస్తాడు. ఈ లోక గురువులు చేసేది విద్య చెప్పి ప్రయోజకులుగా చేసి ఉద్యోగానికి చేరుస్తారనమాట. వారు ఒక బాట, ఒక మార్గం. అది ఈ లోకములో ఉన్నటువంటి గురువులు ఎక్కడికి ఒక మార్గం వేస్తారు అంటే ఉద్యోగానికి వెళ్ళటానికి ఒక మార్గముగా వారు ఉంటారు. అంటే వారు ఆ రీతిగా మనల్ని బోధించి మంచిగా వారు మనల్ని నడిపిస్తూ ఉంటారు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే వారు నడిపించేది ఒక ఉద్యోగం వరకే ఈ లోకములో ఉన్న గురువులు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి గురువు మనల్ని ఎక్కడికి చేరుస్తారంట? పరలోకమునకు చేర్చే అసలు సిసలైనటువంటి పరమ గురువు. హల్లెలూయా. ఆ పరలోకము నుండి దిగివచ్చినటువంటి గురువు మన గురువు అయి ఉన్నారు. ఆ గురువును మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఆయన స్వరము వినాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను ఎరిగి ఉండాలి. ఆయనే నిత్య జీవమని గ్రహించాలి. తప్పకుండా మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను నేను మీకు? 7 విషయాలు చెప్పాను. మన గురువు ఎలాంటి గురువు? బోధించే గురువు, నేర్పించే గురువు, క్రమశిక్షణలో పెట్టే గురువు, మనలను గుర్తుంచుకునే గురువు, పక్షపాతము చూపించినటువంటి గురువు, మన కొరకు ప్రాణం పెట్టే గురువు, మనలను పరలోకానికి చేర్చే గురువే మన గురువు. కాబట్టి ఆ గురువు దగ్గర మనము నివసించి నేర్చుకున్నట్లయితే ఇన్ని యోగ్యతలు మనం పొందుకుంటాం. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మన ప్రభువు మనతో కొన్ని విషయాలు మాట్లాడి తెలియజేసి ఉన్నారు. ఈ లోకములో గురువులు మనకు చాలా అవసరం. వారు మనకు విద్యను నేర్పిస్తున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన పరమ గురువు మనలను నిత్య జీవానికి నడిపించే గురువు. కాబట్టి మనము మన ప్రభువైన యేసుక్రీస్తు అనే గురువును మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఆయన క్రమశిక్షణలో మనము పెంచబడాలి. ఆయన బోధించే గురువు బోధిస్తున్నప్పుడు ఆ బోధన మనం అంగీకరించాలి. ఆయన నేర్పించే గురువు ఆయన నేర్పిస్తున్నప్పుడు మనము నేర్చుకునే రీతిగా ఉండాలి. నాకు అన్నీ తెలుసులే అన్నట్టు ఉండకూడదు. ఆయన మనకి ఏమి నేర్పిస్తున్నారని శ్రద్ధగా నేర్చుకునే వారముగా మనం ఉండాలి. క్రమశిక్షణలో పెట్టే గురువు ఆయన క్రమశిక్షణలో పెట్టుచున్నప్పుడు ఆయన క్రమశిక్షణలో మనము పెంచబడే వారముగా ఉండాలి. మనల్ని గుర్తుంచుకునే గురువు కాబట్టి ఆయనను మనము మర్చిపోయే వారముగా ఉండకూడదు. ఆయన పక్షపాతము చూపించిన గురువు. ఒకవేళ ఈ లోకములో తల్లిదండ్రులు బిడ్డల పట్ల పక్షపాతం చూపించవచ్చు. ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకపోవచ్చు. కానీ మన గురువు అలాంటి గురువు కాదు. పక్షపాతము చూపించినటువంటి గురువు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి గురువు మన గురువు. పరలోకమునకు మనలను చేర్చే గురువు మన గురువు. కనుక ఆ గురువు దగ్గర మనము ఎంత నేర్చుకుంటే అంత మంచిది.
ఆ రీతిగా మనము కట్టబడుతూ ఉంటాం. మన పునాది స్థిరముగా బలముగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. పరలోకానికి చేర్చేటువంటి గురువు మనకు ఎన్నో విషయాలు బోధిస్తూ నేర్పిస్తూ ఉంటున్నారు. మనం ఎక్కడ తప్పిపోతున్నాం, దేవునికి విరోధముగా ఎలాంటి క్రియలతో మనము జీవిస్తున్నాం, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నాతో మాట్లాడిన దేవుడివయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే దేవుడే మన దేవుడు. ఆ దేవుని సన్నిధిలో ఉన్న మనం ప్రార్థన చేద్దాం. ఆయన మందిరమైనటువంటి మన హృదయాన్ని, మన దేహాన్ని మనం పాడు చేయకుండా ఆయన పెట్టుచున్న క్రమశిక్షణలో మనం పెంచబడదాం. తిరిగి దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు తేటగా సూటుగా మాట్లాడారు. మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. దయగలిగిన దేవా, ఈ లోకములోనైనా ప్రతి ఒక్కరూ కూడా అయ్యా మీ క్రమశిక్షణలో పెంచబడినట్లుగా నిత్య జీవములోనికి మీరు చేర్చటానికి అయ్యా మీరు సిద్ధముగా ఉన్నారు. ఆ పరలోక రాజ్యములో చేర్చబడే వారముగా ఆ గుంపులో మేముండునాగున మీ సహాయమును దయచేయండి. ఎవరికి వారేనా ప్రభువా సరిదిద్దుకోవటానికి సహాయము దయచేయండి అయ్యా. ఎంత కృపనిస్తున్నటువంటి దేవునిని మర్చిపోయే వారముగా కాక మిమ్మల్ని వెంబడించే వారముగా మేము ఉండటానికి మీ కృపా సహాయం అందించండి. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. అవసరతలో ఉన్న వారికి మీ సహాయమును దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు మీ రక్షణ భాగ్యము దయచేయండి. నశించిపోవచ్చున్న వారిని వెదకి రక్షించే దేవుడు. ప్రతి ఒక్కరిని నాయన మీరు వెదకి రక్షించి మీ పిల్లలుగా చేర్చుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.